Hi, hello everyone. Welcome back to our channel Diana's Twin World. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది గైస్, ఆల్మోస్ట్ 10 days అవుతుంది. అయితే పోస్ట్ చేద్దామంటే నాకు టైం అసలు కుదరలేదన్నమాట. ఎందుకు డొట్టి డొట్టి స్వెటర్ ఎందుకు ఇప్పుడు? స్వెటర్ ఎందుకు వేసుకున్నావు? వై డిడ్ యూ వేర్ స్వెటర్? వై బాగుంది. ఓకే, వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 10 days అయిపోయింది అన్నాను కదండి. అయితే పోస్ట్ చేసేదానికి నాకు టైం అసలు కుదరలేదు. ఊరు నుండి మా రిలేటివ్స్ వచ్చారు, మా హస్బెండ్ వాళ్ళ ఎల్డర్ బ్రో. సో అందుకనే ఎడిట్ చేసేదానికి నాకు టైం అసలు కుదరలేదన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా హస్బెండ్ ఒక 5 daysకి గుజరాత్కి వెళ్ళారనమాట ఆఫీస్ వర్క్ మీద. సో ఈ వీడియో అంతా మీరు మా హస్బెండ్ లేకుండా నేను పిల్లలిద్దరిని ట్విన్స్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నానో మీరు చూస్తారు. ఇక్కడ ట్విన్స్ని హ్యాండిల్ చేయడం అసలు మామూలు ఛాలెంజ్ కాదండి. ఎందుకంటే ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి ఒకే ఐటమ్ కోసం ఇద్దరు కొట్లాడుకుంటారనమాట. సో చాలా కష్టంగా ఉంటుంది. మా హస్బెండ్ ఊర్లో ఉన్నా కానీ నేనే హ్యాండిల్ చేస్తాను. ఏమంటే జస్ట్ సపోర్ట్, ఏమంటే నేను ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళని చూస్తూ ఉంటాడనమాట. సో ఆ సపోర్ట్ కూడా లేకపోయింది నాకు ఆ రోజు. 5 days నాకు ఒక పెద్ద రోలర్ కోస్టర్ అయిపోయింది గైస్. ఇద్దరికి బాత్ చేయించేశాను. బాత్ అయిపోయాక ఇద్దరు ప్రేయర్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళ డాడీ చాలా గుర్తొస్తున్నారు ఇద్దరికి. అంటే మార్నింగ్ లేచేసరికి వాళ్ళ డాడీ వెళ్ళిపోయారనమాట. సో చూడలేదు కదా, అందుకనే ఇద్దరు అడుగుతున్నారు డాడీ ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి. డాడీ వేండు స్నానంగా? ఓకే, స్నానం కాదు, ఊరిపోయిండు. చూసారు కదా, ఇద్దరు పిల్లలు అడుగుతున్నారు డాడీ ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి. చిన్న అమ్మాయి ఏమో ఏడుస్తుంది, పెద్ద అమ్మాయి ఏమో డాడీ స్నానంకి వెళ్ళాడని అనుకుంటుంది. వాళ్ళని ఇద్దరిని మేనేజ్ చేసుకొని, లేదు డాడీ ఊరికి వెళ్ళాడమ్మా అని చెప్పేసి కన్సోల్ చేసి చెప్పాను అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైం గైస్. బయట వర్షం అయితే వస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంది బయట. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ వ్యూ గైస్. చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. ఇక్కడ లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, పికాక్స్, స్వాన్స్ అవి చాలా ఉంటాయని, మంచి సౌండ్స్ చేస్తుంటాయి అన్నమాట. రైనీ సీజన్ కాబట్టి ఇంకా బాగా మంచి ప్లెజెంట్గా ఉంటుంది ఆ సౌండ్స్ వింటుంటే. నేను ఈరోజు జీరా రైస్ అండ్ చికెన్ గ్రేవీ చేశాను. ఎందుకంటే మా కజిన్ సిస్టర్ వస్తుంది, తన ఆఫీస్ అయిపించుకొని నైట్ ఇక్కడే పడుకుంటుంది, మా హస్బెండ్ లేరు కాబట్టి. ఇది సుగంధి డ్రింక్ గైస్, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. స్ప్రైట్లో కానీ సోడాలో కానీ ఇది కొంచెం క్వాంటిటీ అట్లీస్ట్ ఒక 3-4 స్పూన్స్ మిక్స్ చేసుకొని తాగితేనా బాడీ కూల్నెస్ అవుతుందన్నమాట. పిల్లలకి తినిపించేసి వాళ్ళని సెట్ చేసి నేను ఇంకా తినేసరికి 4 అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదన్నమాట. కొంచెం అంటే మూడౌట్లో ఉండే, హస్బెండ్ లేరు కదా, ఇంకా పిల్లల్ని మేనేజ్ చేసుకొని వర్క్స్ అన్నీ చేసుకొని ఇంకా నేను తినేసరికి 4 o'clock అయిపోయింది. డైరెక్ట్ బ్రంచ్ చేసేసాను. ఇది ఈవినింగ్ గైస్. నేను చెప్పాను కదా సాంబ్రాణి కంపల్సరీ వేస్తానని చెప్పేసి, మార్నింగ్ మిస్ అవుతే ఈవినింగ్ కంపల్సరీ వేస్తాను. ఏంటిది మాది?
అది పెట్టుకొని తీయాలా? నువ్వు పెట్టు, ఎట్ట పెట్టాలి? నువ్వు పెట్టు. అమ్మ ఎట్ట పెడుతుంది? పెట్టు పెట్టు, నువ్వు పెట్టు. నా అక్క పెట్టు. వెరీ గుడ్. వీడియో షూట్ చేద్దామా? వీడియో ఓకే. ఏమ్మా పెట్టాలా? పెడదామండు. పెట్టి పోతుంది మాది. సరే పెడదామండు. అమ్మది ఇంకొక ఫోన్ తీసుకురా, టేబుల్ పైన నుంచి తీసుకురా. గో. నేను బయట వీడియో షూట్ చేస్తుంటే నా ఇద్దరు పిల్లలు వెళ్ళేసి ట్రైపోర్ట్ స్టాండ్ పట్టుకొని వచ్చారనమాట. ఫోన్ పెట్టేసి వీడియో షూట్ చేయమని. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. కొంచెం చూస్తే చాలు. నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ లేదు, వాళ్ళు ఇంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటారని చెప్పేసి నేను అసలు ఊహించలేదు అనమాట. చూపి ఎట్ట. హే గాయ్స్ చెప్పు. హే గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు మసియా. హౌ ఆర్ యూ? ఆమ్ తిన్నావా? కాఫీ తాగి చెప్పు. అక్కకి మాట్లాడితే సియోకి 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 అలా నువ్వు మాట్లాడేలా ఎంతసేపు? ఇది డే 3 గాయస్. సాటర్డే రోజు మార్నింగ్ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ మేడ్ వచ్చేసి అన్ని వర్క్స్ చేసుకుని వెళ్ళిపోయిందండి. మేడ్ వచ్చి అన్ని వర్క్స్ చేసుకొని వెళ్ళినా కానీ నాకు పిల్లలతోటి టైం సరిపోతుంది. మార్నింగ్ ఎప్పుడు అవుతుందో నైట్ ఎప్పుడు అవుతుందో అర్థం అవ్వదు. 24 hours అసలు నాకు సరిపోవట్లేదు అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ నింటే బాగుండు అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళ డాడీ వీడియో కాల్కి వచ్చారు. సో ఇద్దరు మాట్లాడుతున్నారు వీడియో కాల్లో వాళ్ళ డాడీ తోటి. కాసేపు అయితే ఆడుకుంటారు కానీ మళ్ళీ కొంతసేపు అయితే వచ్చేసి మమ్మీ నాన్న లేడా అని అడుగుతుంటారు అనమాట. వాళ్ళకి చూపిస్తే గిన ఒకసారి ఆ బెంగ పోతుందని చెప్పేసి వీడియో కాల్కి రమ్మని చెప్పాను మా హస్బెండ్ని. సో తను వచ్చేసి వీడియో కాల్లో మాట్లాడాక వాళ్ళిద్దరు హ్యాపీ అయ్యారు. ఇది సండే రోజు గైస్. ఈవినింగ్ మేము బయటికి వెళ్ళామన్నమాట. ఎవ్రీ సండే బయటికి వెళ్తాం కదా. సో ఈరోజు కూడా నేను పిల్లల్ని బయటికి తీసుకొని పోదామా సియా? పోదామా? యాడికి పోదాము? బయటికి పోదామా? బయటికి పోదామా? ఏం కావాలి నీకు తినేదానికి? చాకియా? ఓకే. యాడికి? బెలూన్కా? బెలూన్కా? ఆహా. డాగ్ తీసుకోకూడదు ఆడ, మళ్ళీ ఇంకొక డాల్ తీసుకుందాము. డాల్ వద్దా నీకు? కావాలి కదా మళ్ళీ. బాలే బాలే పెట్టేసి సియో అక్క పెట్టు. సియో పెట్టేసి. డాగ్ వద్దు. డాగ్ ఉండే మాట అయితే నువ్వు ఇంట్లో ఉండు. పదా ఫాస్ట్గా పెట్టాలా? చెయ్యి, నువ్వు చెయ్యి మా ప్రేయర్ చేయి. ఫస్ట్ చర్చ్కి వచ్చాం గాయస్. ఈవినింగ్ మాస్ అటెండ్ అయ్యాక మాల్కి వెళ్ళాను పిల్లల్ని తీసుకొని. వాళ్ళకి గేమ్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని కొన్ని గేమ్స్ ఆడిపించుకొని వాళ్ళకు ఐస్ క్రీమ్ ఇంకా మిల్క్ షేక్ కొన్ని డోనట్స్ అవి ఇవి తీసుకున్నాం అన్నమాట. అవన్నీ తినేసాక ఇంటికి వచ్చేసాము. పట్టుకో. నువ్వు తీసుకో, బ్లెస్సింగ్ తీసుకో. ఫ్లవర్ తీసుకోకూడదు. ఫ్లవర్ పెట్టాలమ్మా. పెట్ట. వెరీ గుడ్.
పెట్టేసేసి తీసుకోవాలి, పెట్టేసి జీజికి కదా ఇది. పెట్టేసే. వెరీ గుడ్, పెట్టేసే. వెరీ గుడ్, నువ్వు కూడా పెట్టుకో. వెరీ గుడ్. నువ్వు సియో వెరీ గుడ్. ఫ్లవర్ తీసుకోకూడదుమా, పెట్టేసి. పిల్లలు అవ్వకముందు నేను ఐటీలో జాబ్ చేసేదాన్ని గాయస్. వన్స్ నాకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందో అప్పుడే నేను జాబ్ క్విట్ చేశాను అనమాట. స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పేసి అన్నారు డాక్టర్స్. అందుకనే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇంకా జాబ్కి ఎక్కలేదు. వన్స్ వాళ్ళు స్కూల్కి స్టార్ట్ అయితే ఇంక అప్పుడు ఏమన్నా థింక్ చేయాలి నేను జాబ్ చేసేదానికి. టేకింగ్ అ రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. పిల్లలు పెద్దగా అయ్యాక మనం ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఏజ్ ఈ మూమెంట్స్ వెళ్తే కన్నా మళ్ళీ మనం అది రీబ్యాక్ చేయలేం కదా. సో నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఈ ఏజ్లో మదర్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో మనం అన్నీ దగ్గరుండి పిల్లలకి చూసుకోవాలన్నమాట. జాబ్ అనేది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఈ ఏజ్ ఈ టైం వెళ్తే కన్నా మళ్ళీ మనకు రీబ్యాక్ అవ్వదని చెప్పేసి నేను ఆ డెసిషన్ తీసుకున్నాను గాయస్. దగ్గరుండి వాళ్ళకి తినిపించడం కానీ, వాళ్ళకి స్నానం చేయించడం కానీ, వాళ్ళని రెడీ చేసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే టేక్ కేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, పిల్లలు దాన్ని మెమరీస్ ఒక దగ్గర క్రియేట్ చేసి వాళ్ళకు ఒకరోజు గిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఈ ప్లాన్ చేశాను అనమాట. కరెక్ట్గా ఇంకా మేము ఇంటికి బయలుదేరుదామని చెప్పేసి బయటకు వచ్చి చూసే లోపల వర్షం వస్తుంది. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని మేము ఇంటికి వచ్చేసాము. రైట్ వచ్చిందా? ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. వాళ్ళ డాడీ వచ్చేస్తున్నాడు అనమాట ఈరోజు. నేను మార్నింగే చెప్పాను డాడీ వస్తున్నాడమ్మా అని చెప్పేటప్పుడు మార్నింగ్ నుంచి ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. కొంచెం సౌండ్ అయినా కానీ మమ్మీ నానొచ్చాడు అని చెప్పేసి వెళ్తున్నారు, అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు రెడీ అయి కూర్చున్నారు వాళ్ళ డాడీ కోసము. తను కొంచెము లేట్గా వచ్చాడు, ఫ్లైట్ డిలే అయిందని చెప్పేసి. సియోపో డోర్ అంటే తీపో, నానొచ్చిందంట. అమ్మకు రాదుమా, లాక్ రాదు అమ్మకు. ఆయన కార్లో ఉన్నాడంట, ఇంకా రాలేదుమా. కార్లో ఉన్నాడంట నాన్న. డిడ్ యూ లైక్ ఇట్? బాగుంది. ఇదా బాగుంది. వచ్చిందా మరి? తీపో డోర్ తీపో. రాలే? డోర్ తీపో, డోర్ తీపో. వాళ్ళ డాడీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది గాయస్. అయినా కానీ వాళ్ళ డాడీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు పాపము. ఇద్దరికి గిఫ్ట్స్ తీసుకొని వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ డాడీ తోటి ముచ్చట్లు పెట్టుకొని హగ్ చేసుకొని కిస్ ఇచ్చుకొని ఇంకా నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ లేట్ లేచేసారు. ఏంటిది? ఏంటి చెప్పి చెప్పి. నాన్న ఇచ్చిందా? బాగుంది. సరే థ్యాంక్ యూ చెప్పు.
ఇద్దరు సేమ్ సెల్ ఇచ్చారా చెస్ అయిపోయి ఏడుస్తున్నాడు బాగుందా? బాగుంది. నాన్న తెచ్చిందా? బయటికి పోయి తెచ్చిందా? వెరీ గుడ్. చూపి చూపి చూపి. నైస్, సూపర్. బేటా బుజ్జి బేటాకి ఓకే గాయస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. బాయ్.